భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో అటవీ భూమిలో కొందరు అక్రమంగా గ్రావెల్ను తవ్వకం కలకలం రేపింది. దీంతో గ్రామస్తులు రంగంలోకి దిగి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 3 టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి చెర్ల రేంజ్ కార్యాలయానికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. యాదీపిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో అటవీ భూముల్లో గ్రావెల్ తవ్వకాల అక్రమ తవ్వకాలని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తుల సహకారంతో రంగంలో దిగిన అటవీ శాఖ అధికారులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నటువంటి 3 టిప్పర్లు, ఒక జేసీబీ చెర్ల రేంజ్ కార్యాలయానికి సీజ్ చేసి తరలించారు. చెర్ల మండలంలో ఉన్నటువంటి తేగడ, కుదునూరు గ్రామాల్లో కొత్తగా ఇసుక రీచ్లు రావడం జరిగింది. దీంతో ఆ ఇసుక రీచ్లకు అనుమతులు అధికారులు ఇచ్చారు. అయితే ఇసుక ర్యాంపుల్లో రోడ్డు కోసం కావాల్సిన గ్రావెల్ ను అక్రమంగా అటవీ భూముల్లో శివలింగాపురం అటవీ ప్రాంతం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా రవాణా చేస్తున్నారన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అడ్డుకున్నారు. 2 గ్రావెల్ టిప్పర్లను సీజ్ చేశారు ఫారెస్ట్ అధికారులు. అక్రమంగా ఇసుక ర్యాంపులకు మట్టి తవ్వడం జరపడమే కాక గ్రామస్తుల పంట భూమి నుండి తోలకాలు జరుపుతున్నారని స్థానిక రైతులైతే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ చిన్న బ్రిడ్జిపై నుండి లారీ లోడ్ వెళ్లడం వల్ల బ్రిడ్జి కుంగిపోతుందని, రేపమాపో బ్రిడ్జి పడిపోతే దానవాయిపేట రైతులకు పొలాలకు వెళ్లడానికి కూడా దారి ఉండదన్న నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బంది గురవుతామని రైతులు నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి గ్రావెల్ సంబంధించిన టిప్పర్లను వెంటనే ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసి ఇక ముందు ఈ గ్రావెల్ తవ్వకుండా అడ్డుకుంటామని గ్రామస్తులకు సర్ది చెప్పడంతో వాళ్ళంతా కూడా కొంత ఆగిన పరిస్థితి అయితే కనపడుతుంది. తేగడ, కుదునూరు గ్రామాలకు సంబంధించి ఇసుక రీచ్లు ఏవైతే అనుమతులు ఇచ్చాయో ఇసుక రీచ్ల్లో ర్యాంపులు, రోడ్లు వేసుకునేందుకు గాను ఈ గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్కడా కూడా అటవీ ప్రాంతంలో గ్రావెల్ అనేది తవ్వకూడదని చెప్పేసి ముందస్తుగానే ఫారెస్ట్ అధికారులు కూడా వెహికల్ సీజ్ చేసిన అనంతరం వాళ్ళకి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అయితే రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జిలకు సంబంధించి చిన్న బ్రిడ్జిలు అనేవి ఉంటాయి. దానిపైన రైతులు పొలాలకు వెళ్లే బ్రిడ్జి ఉంటుంది. ఆ ప్రాంతంలోనే అక్రమంగా ఎక్కడన్నా అట్లాంటి ప్రాంతాల్లో తవ్వినట్టయితే రాబో రోజుల్లో రైతులకు చాలా ఇక్కట్లు ఎదురయ్యే, పంట పొలాలకు వెళ్లకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. తోలకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కూడా స్థానిక గ్రామ ప్రజలైతే కోరుకున్నారు. దీపిక. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.